హలో గాయ్స్! నా పేరు పవన్. నేను ఎంసీఏ చదువుతున్నా. రీసెంట్‌గా టెస్ట్ ప్రెస్ అనే కంపెనీకి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను చెన్నై లొకేషన్. సో, అక్కడ బేసిక్‌గా 2 రౌండ్స్ జరిగాయి. ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయిన వెంటనే చెన్నై లొకేషన్ అక్కడికెళ్ళాను. ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ జరిగిందక్కడ. ఫస్ట్ ఏంటంటే కోడింగ్ రౌండ్. 3 కోడ్స్ ఇచ్చి చేయమన్నారు. సెకండ్ వచ్చేసరికి టెక్నికల్ ఇంటర్వ్యూ. సో, టెక్నికల్ ఇంటర్వ్యూలో ఇన్ డెప్త్‌గానే అడిగారు. ఈజీగా అయితే లేదు. దాంట్లో ఇక్కడున్న క్వెషన్స్ అడిగారనమాట. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, తర్వాత ఎస్‌క్యూఎల్ గురించి. నార్మలైజేషన్ అంటే ఏంటి? అసలెందుకది? దానివల్ల ఉపయోగం ఏంటి? అదసలెక్కడ వాడతాం? ప్రైమరీ కీ ఏంటి? ఫారెన్ కీ ఏంటి? అని కూడా అడిగారు. సో, తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్. దీంట్లో కూడా ఇన్ డెప్త్‌గానే అడిగారు. ఊప్స్ అంటే ఏంటి? దానివల్ల ఏంటి ఉపయోగం? పాలిమార్ఫిజం అంటే ఏంటి? రన్ టైమ్ అండ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఈ రెండిటికి పాలిమార్ఫిజంకి, ఇన్హెరిటెన్స్‌కి అసలేంటి తేడా? మనం పాలిమార్ఫిజం ఎక్కడ వాడతాం? ఇలా చాలా క్వెషన్స్ అడిగారు. సో, నెక్స్ట్ జావా స్క్రిప్ట్‌లో హోస్టింగ్ అంటే ఏంటని అడిగారు. అదసల ఏంటి? ఎక్కడ వాడతాం అలాగా? పైథాన్‌లో స్కోప్ గురించి అడిగారు. అండ్ ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్స్‌లో ఆహ్, క్వెషన్స్ అడిగారు. మనం చేసిన ప్రాజెక్ట్స్ మీద. బ్యాక్ ఎండ్ మీద కూడా ప్రాజెక్ట్ చేసావా అని అడిగారు. నేనైతే చేయలేదు దాని మీద. సో, నెక్స్ట్ స్టాక్ అండ్ క్యూస్ అంటే ఏంటని అడిగారు. అండ్ ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీస్‌లో ఎగ్జాంపుల్స్ చెప్పమన్నారు ఈ రెండాటికి. నేనైతే చాలా వరకు ఏమి చెప్పలేదు ఆన్సర్స్. మీరు ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఇన్ డెప్త్‌గా ప్రిపేర్ అవ్వండి. సో, దట్స్ ఇట్.